హలో అండి అందరికీ. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అనేవాళ్ళు కొంచెం మంచి పని చేసినా కానీ, కొంచెం డబ్బు సాయం ఏదైనా సహాయం చేసినా కానీ ఇతరులకి దాన్ని పెద్ద ఎత్తున వీడియోల రూపంలో హైలైట్ చేసుకుంటారు. ఎందుకు అంత ప్రచారం చేసుకుంటారు అంటే వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు రావాలి అని చెప్పేసి. మనం గమనించుకున్నట్లయితే కొంతమంది రాజకీయ నాయకులు అలానే చేస్తూ ఉంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి విరుద్ధం అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అదెలానంటే మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రతిసారి ఒక విమర్శ చేస్తారు. ఆ విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి కూడా హెల్ప్ చేయలు, ఒక పిసినారి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని క్రియేట్ చేస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పుకోడు అనమాట. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే పులివెందులలో ఒక ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నేతృత్వంలో ఒక మంచి కంటి ఆసుపత్రిని కూడా ఏదో చారిటబుల్ ట్రస్ట్తో ఒక మంచి హాస్పిటల్ని ప్రారంభించారు. దాన్ని కూడా ఆయన ప్రచారం చేసుకోలేదు. అలాగే మనం గమనించినట్లయితే రీసెంట్గా మురళీ నాయక్కి సంబంధించిన ఫ్యామిలీకి దాదాపు సొంత పార్టీ డబ్బులు 25 లక్షలు ఇచ్చారు. దాన్ని కూడా ఆయన ప్రచారం చేసుకోవాలి. అలాగే ఏదైతే రీసెంట్గా పంటలకు నష్టపోయిన అంటే వర్షానికి నష్టపోయిన అరటి రైతులకి దాదాపు 1,20,00,000 రూపాయలు కూడా ఆయన తన సొంత డబ్బుల్ని పార్టీ తరఫున సాయం చేశారు. అది కూడా ఆయన ప్రచారం చేసుకోలేదు. అలాగే మీ అందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా సీఎం అయిన తర్వాత 3-4 లక్షల శాలరీ తీసుకుంటారు మనం గమనించినట్లయితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, సీఎంగా ఉన్నప్పుడు కానీ ఆయన ₹1 కూడా శాలరీగా తీసుకోవాలి. అంటే ఫ్రీగా ఆయన తన సర్వీస్ని అందించారు. ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్గా రాజారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు 100వ బర్త్డే సందర్భంగా, జన్మదినం సందర్భంగా ఆయన ఒక విజయవాడలోని ఒక అనాథాశ్రమం, వికలాంగులకు సంబంధించిన ఒక అనాథాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. చూశారు కదా, వీళ్ళందరూ కూడా ఆయనకి తెలియదు. వీళ్ళందరూ అనాథ పిల్లలు ప్లస్ వికలాంగ పిల్లలు. వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వాళ్ళ యొక్క అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం ఎంతో కొంత డొనేషన్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఈయన కూడా ఎంతో ఆ అనాథాశ్రమం నడవడానికి హెల్ప్ చేస్తున్నారు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అనాథాశ్రమం సందర్శించిన వరకు కూడా ఎవరికీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనాథాశ్రమం నడుపుతున్నారని. ఏదేమైనా కానీ ఇంత మంచి పనులు చేస్తున్నా కానీ ఇప్పటికీ కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకు అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు తెలియదు అనమాట. ఒకవైపు ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోడు, అయినా కానీ తన సొంత డబ్బులతో వీలైనంత హెల్ప్ పేద ప్రజలకి మనం చూస్తూ ఉంటే రకరకాలుగా చేస్తారని ఉండాలని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ దీన్ని వైసీపీ పార్టీ వాడుకోవాలి. ఎందుకంటే మంచి చేసినప్పుడు రాజకీయ నాయకుడు దాన్ని తను క్రెడిట్ తీసుకుంటే తప్పలేదు కదా. చేయకుండా ఉంటే క్రెడిట్ తీసుకుంటే తప్పు, కానీ మంచి చేస్తూ క్రెడిట్ తీసుకుంటే తప్పలేదు కదా. ఈ విషయంలో వైసీపీ ఎందుకో వెనకబడ్డదని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.